మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. గ్రామ పంచాయతీ లేకపోతే గ్రామ సభలు ఏ రకంగా ఏ ప్రాతిపదికన గ్రామ సభలు పెడతారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రామాలలో ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక గ్రామ సర్పంచ్ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ నేతృత్వంలో గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు, కానీ అప్పటి వరకు ఉన్నటువంటి సర్పంచులను మరి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. స్పెషల్ ఆఫీసర్లతో గ్రామ పంచాయతీలు కొనసాగించాలనుకోవడము మరి అది మరింత గ్రామ పంచాయతీల వ్యవస్థను నిర్వీర్యం చేయడం అవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆగేటువంటి అవకాశం ఉంటుంది, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి. కాబట్టి గ్రామ సభలు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఎంపిక ఏదైతుందో అది ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గ్యారంటీల పేరుతో హామీ ఇచ్చారో వాటిని గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ యొక్క గ్యారంటీలను అమలు చేయకుండా గ్రామ సభలు పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి సర్పంచులు లేరు కాబట్టి మేము ఎన్నికలైన తర్వాత ఈ యొక్క పథకాలను అమలు చేస్తాము గ్యారంటీ అనేటువంటి విషయంలో తప్పించుకునేటువంటి ప్రయత్నము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఒక 73వ రాజ్యాంగ స్పిరిట్ ప్రకారము ఉన్నటువంటి సర్పంచులను కొనసాగించి వాళ్ళ నేతృత్వంలోనే గ్రామ సభలు పెట్టి ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఏవైతే
6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.